అని చెప్పాడు. కానీ మునున చెప్పిన రెంటిలో ఈ రెంట్లో కూడా పరమనం ముక్తాత్మదురంబు, ముక్తాత్మ పరం అంటే ముక్తాత్మ అన్నాడు. దీంట్లో పట్టుకోకుండా ముక్తంగా ఉన్నటువంటి తాను. ఆత్మ అంటే కంగారు పడకండి, తానని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. ఇది దేహము మొదలైన వాటిలో ఉన్న తాను, ఇది దేహాలు కాకుండా అవతల ఉన్నటువంటి తాను ఇంతే అన్నాడు. అంటే కొండల్లో ఉన్నటువంటి మట్టిని ఇంకా కొండలు చేయకుండా ఆ కుమ్మరివాడి దొడ్లో ఉన్నటువంటి మట్టిని, అది కనుక ముక్తాత్మం దూరం ఉపాసన గావింప. దీని గురించి ఉపాసన చేయటానికి దూరం, ఉపాసనగా అందేది కాదు అన్నాడు. భగవద్గీతలో దుఃఖం వస్తుంది అన్నాడు, వీడు ఉపాసనగా అందేది కాదన్నాడు. కొంచెం సౌమ్యంగా చెప్పాడు. భగవద్గీతలో అవ్యక్తాహి గతిర్దుఃఖం అని చెప్పాడు. దేహవద్భిరవాప్యతే, మనం దేహం ధరించి ఉన్నాం కనుక మనం అవ్యక్తాన్ని ధ్యానం చేస్తే వచ్చే దుఃఖమే కానీ అదే అందదు అన్నాడు. ఆకాశాన్ని కౌగిలించుకున్నట్లు. అది పనికిరాదని కాదు అర్థం. మనం ఆ పని చేస్తే అందదు, పద్ధతి నిచ్చెనేసుకుంటాం, అది కాదన్నాడు. ఏదైనా గోడకి నిచ్చెనేయాలి కానీ ఆకాశాన్ని నిచ్చెనేయటం ఏంటన్నాడు. మనం ఎక్కేది గోడ మీదకి కాదు, మేడ మీదకే, కానీ నిచ్చెన గోడ మీదకి వేయాలి, మేడ మీదకి వేయకూడదు. ఇక్కడ కామన్ సెన్స్ ప్రకారం వెళ్ళాలి కనుక యోగిక్ కామన్ సెన్స్ ఈ ప్రాక్టీస్ ఇందులో చెబుతున్నాడు. అందుకని ఎవరు ఏం నామర్దా ఫీల్ అవ్వక్కర్లేదు. సాధన యొక్క విషయం చెబుతున్నాడు ఇక్కడ కృష్ణదేవరాయలు. అంటే సకల రహస్యముల యొక్క పారము చూచిన వాళ్ళు ఈ మహాకవులు. అంటే వీళ్ళు సామాన్యులు కారు. కృష్ణదేవరాయలు అనగా, రామకృష్ణుడు అనగా, దూర్జటి మహాకవి అనగా, శ్రీనాథుడు అనగా, వీళ్ళు సమస్త శాస్త్రాల్లోనూ అధ్యయనం చేయటమే కాకుండా ఆచరణం చేసి వాటి అనుభూతి యొక్క పారం చూసిన జగదాచార్యులు కానీ ఉట్టి కవిత్వం రాసిన కవులు కాదు. ఆ అనుభవంతో చెబుతున్నాడు. దూరం ఉపాసన గావింపం అమూర్తం, ఇంకా పరసంజ్ఞం అపరసంజ్ఞంబు. ఇక అపరం అంటే ఏమిటో దాని గురించి చెబుతాను. దీంట్లో ఉంది మనకు కావాల్సింది. పోనీ దీన్ని చేద్దాం ఆ ధ్యానం అంటే అబ్జగర్భాధిబద్ధనికాయంబు. అబ్జగర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ, పద్మమునందు పుట్టినవాడు అంటే సృష్టికర్త. ఆది అంటే మొదలైనటువంటి వాళ్ళ, బద్ధ అంటే దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, ఆకారము, నామము, రూపము మొదలైన వాటి చేత బంధింపబడినటువంటి ఇది. బంధింపబడిన ఇది బ్రిక్స్, ఇది క్లే అండి. బ్రిక్స్ తీస్తే ఏముంటుంది, దానికి లెంగ్త్, బ్రెడ్త్, వాల్యూమ్, ఏరియా అన్నీ ఉంటాయి. బద్ధనికాయం అది మూర్తమైనను. ఇది మూర్తమే గాని పరిత్యాజ్యం. దీన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు మనం రోజు చేస్తూనే ఉన్నాం. చేస్తూ ఉంటే ఏమవుతుందో మళ్ళీ ధ్యానం చేసినా అంతే అవుతుంది. అంటే ఇది వచ్చిందని, అది రాలేదని, ఈ పని అయిందని, ఆ పని కాలేదని, మరి వీడు మనం చెప్పిన మాట విన్నాడని, వాడు వినలేదని, వాళ్ళ మీద ఇంప్రెషన్స్ మొదలైనటువంటివి నెత్తిన సాకిమూట మోసినట్లు. ఎంతమంది అయితే మన ఎరుగున్న వాళ్ళు, మన ఫ్రెండ్స్, గిట్టిన వాళ్ళు, గిట్టని వాళ్ళు, పగవాళ్ళు, స్నేహితులు ఉన్నారో వాళ్ళందరినీ గురించి మోస్తున్నావా లేదా? మనం ఎంతమందిని ఎరుగుదాం అంతమందిని గురించినటువంటి ఇంప్రెషన్స్ మోస్తూ ఉన్నాం. ఎవడు కూలి డబ్బులు ఇవ్వడం. కనుక దీన్ని ధ్యానం చేస్తే వచ్చే గతి అదే. ఇది కూడా కాదు ధ్యానం చేయవలసిందని చెబుతున్నాడు. ఒక్కోటే ధ్యానం చేయకూడని ఎలిమినేట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ధ్యానం చేయవలసిన దాని గురించి చెప్పడానికి ఆటే మాటలు మిగలవు. అందుకని ఇవి ముందు ఎలిమినేట్ చేసేస్తే ఇక్కడ ఈ హాల్లో కూర్చోండి అన్నట్టు ఉంటుంది చివరికి. ఏమండి, ఇప్పుడు మీరు కూర్చోవలసింది ఆ కుర్చీ అని దానికి అయితే చెప్పడం తేలిక. అలాగాక హాల్లో ఉన్నటువంటి ఏ కుర్చీలోనూ గాక హాల్లో మీరు కూర్చోవాలనుకోండి, అప్పుడేం చేయాలి? హాల్లో ఉన్న ఒక్కొక్క కుర్చీ ఎత్తేయించి ఇక్కడ కూర్చోండి అని చెప్పాలి. అలా చెబుతున్నాడు. అది అబ్సల్యూట్ అయినప్పుడు దాని గురించి చెప్పడానికి కష్టం. రిలేటివ్ అయితే కష్టం లేదు. 4 కుర్చీలు ఉంటే అందులో కొంచెం ఏదో ఇతడి పనులు కుర్చీ ఉంటే దాని మీద కూర్చోండి అని చెప్పడం తేలిక. కుర్చీలు తీసేసి హాల్లో కూర్చోండి అని చెప్పడం, కుర్చీలు తీసేసాక కూర్చోమంటామే తప్ప ఇక చెప్పడానికి ఏమి ఉండదు అక్కడ. అందుకని ఈ ఒక్కొక్కటి లాగేస్తున్నాడు. ఇది ధ్యానం చేయకండి ఆయన, టైం వేస్ట్ అన్నాడు. వినాయకుడు బొడ్లో వెలిపెట్టి తిప్పినట్టే అన్నాడు. నిర్గుణ పరబ్రహ్మం వాడికి టెంకాయ ఏమిటి, వంకాయ ఏమిటి,
ఇక అరటిపండు నైవేద్యం పెట్టాను, టెంకాయ నైవేద్యం పెట్టాను, ఏం లాభం లేదండి. సగుణ పరబ్రహ్మానికి మన విగ్రహాలకు కానీ పటాలకు కానీ నైవేద్యం పెడితే తర్వాత మనమే ప్రసాదం అనే పేరుతో తీసుకుంటున్నాం. కానీ వాడు ఏమన్నా తీసుకుంటున్నాడా? వాడు తీసుకోడు కనుక ఆ ధైర్యంతోనే నైవేద్యం పెడుతున్నాం. తీసుకుంటాడంటే పెడతాం, మనం ఒకడికోడికి నైవేద్యం పెట్టుకుంటాం. ఎవడన్నా మరీ తీవ్రంగా భజన మరీ మంటెక్కెట్టుగా చేస్తే ఓ రోజున అలా చేయి చాపి ఒక లడ్డుండ తీసుకున్నాడు అనుకోండి, మొన్నాడు ఏం చేస్తాడు? దూరంగా పెట్టి తాడడ్డం కడతాడు. తీసుకోవడమే గుండె ధైర్యంతోనే, లేకపోతే ఎన్ని గుండెలతో అక్కడ పెడుతున్నాం నైవేద్యం ప్రసాదం దేవుడి దగ్గర. కనుక ఇందులో కూడాను మనం ధ్యానం చేస్తే పుచ్చుకునేది ఏం లేదు, కనపడేది ఏం లేదు. పరిత్యాజ్యంబు త్రిభావనలంగూడుట, 3 భావనలతో కూడి ఉంటుంది. ఇది ఏమిటో చెప్పబోతున్నాడు. ఆ 3 భావనలు కూడుటని 6 వృక్షమునకు అసేవ్యంబు ఈ ద్వయంబు ధరం. ఇది కూడా 6 వృక్షు అంటే ఆరోహణ చేయదలచిన వాడు. అంటే 6 వృక్షోర్ మునేర్ యోగం భగవద్గీతలో చెప్పాడు కదా. యోగమును ఆరోహణం చేయటానికి సాధన చేస్తూ ఉన్న మొదటి దశలో ఉన్న వాళ్ళకి ఇది ధ్యానం చేసినా ఒకటే, ఇది ధ్యానం చేసినా ఒకటే అంటే లాభం లేదు నాయన. ధ్యానం చేయవలసింది వేరే ఉంది చెబుతానంటున్నాడు. నువ్వేదో ఒక స్థితికి వచ్చాక, పండిపోయాక, యోగాభ్యాసం నీకు అందిన తర్వాత ఏది ధ్యానం చేసినా ఒకదాని దగ్గరే నీకు నిలుస్తుంది కనుక దీన్ని చేసినా దాని దగ్గరే నిలుస్తుంది, దీన్ని చేసినా దాని దగ్గరే నిలుస్తుంది. ప్రారంభంలో మాత్రం ఈ రెండింటిలో ఏది చేసినా, దీన్ని చేస్తే గిరిగిరా నీ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటావు, దీన్ని చేస్తే ఎక్కడున్నావో అక్కడ ఉంటావు. అది వాడు చెప్పింది. కనుక 6 వృక్షమునకంటే ఆరోహణ చేయదలచిన వాడికి, అనగా ఇంకా ధారణ అనేది నిలవని వాడికి, ఈ రెండింటిలో ఏది చేయకండి నాయన. ఈ ప్రాపంచిక విషయాల మీద ధారణ చేసియే నానా చిక్కుల్లో పడుతున్నారు, ఇన్వాల్వ్మెంట్స్ లో పడుతున్నారు. ఇందులోంచి బయటకు వచ్చేది ఎలాగరా? ఈ అప్పుల్లోంచి, లేకపోతే ఈ బాధల్లోంచి బయటకు వచ్చేది ఎలాగా? ఇంతమంది మరి ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ పెళ్లి ఎట్లాగా? ఆ ఆడపిల్లల్ని పెట్టింది మనమే ఇంతకుముందు. కానీ అప్పుడు చూసి అమ్మ ఆయన అనుకుంటున్నావా లేదా? అంతే, మళ్ళీ ఒక మాట అంతే చేస్తారన్నాడు. ఇదైతే అది ఎలాగూ చేస్తున్నారు కనుక దాని గురించి ధ్యానం చేసి ఏం లాభం లేదు, రొటీన్ మ్యాటర్స్ అన్నాడు. మరి పెళ్లిళ్ళు ఎలా చేస్తాం అని గుండె బాదుకుని ఏం లాభం? ముందు వాళ్ళని పిల్లలు పెట్టింది మనమే కదా, ఆ మాత్రం గుర్తుండాలి. కనీసం గుండె ధైర్యం ఉండాలి వాళ్ళకి. మనం చేసేందుకు బతుకుంటే చేస్తాం, లేకపోతే వాళ్ళకైతే వాళ్ళు చూసుకుంటారు. మనం తప్పని వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఎలా అంటాడు? అప్పుడు ఎలా అంటే వాడు మోహం, అప్పుడు ఎలా అని వాళ్ళు అనుకోవాలి, వీడు అనుకోడు. ఆ మాత్రం ధైర్యం కూడా ఉండదు. ఉన్నన్నాడు త్రికరణ శుద్ధిగా మనం ఎంతమందికి చేయాలో అంతమందికి చేద్దాం. ఆ పైన మనం ఉంటే కదా కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. ఇప్పుడు గాలివాన లేకపోతే కథే లేదన్నారు, చూసారా? మీరు వెళ్ళలేదేమో. ఇది పోక చెక్కను తాములపాకును ఓ తాత మనవడికి చెబుతున్నట్టు కథ. మన ఇద్దరం స్నేహంగా ఉందాం, వేరే వేరే ఉంటే ప్రమాదం అనుకున్నాయిట. అనుకుని పోక చెక్క అన్నదిట, వానొచ్చినప్పుడు నువ్వు నా మీద పడుకో, నానిపోకుండా ఉంటానందుట. అంటే తాములపాకు అందుట, గాలి వచ్చినప్పుడు నువ్వు నా మీద కూర్చొని ఎగిరిపోకుండా ఉంటానందుట. బానే ఉంది కదా. అంటూ ఉంటే మనవడు అని అడిగేట ఊరుకోకుండా కళ పూర్తవనివాడు మనవడు. ఏమని అడిగేట? తాతయ్య మరి గాలి వాన వస్తేనో అంటే అప్పుడు ఒక్కో తాములపాకో ఏం సమాధానం చెప్పిందో విందామని వాడి ఉద్దేశం. తాతయ్య తక్కువ వాడేమన్నట్ట, గాలి వాన వస్తే కథే లేదురా అన్నట్ట. అసలు ఇక్కడ కూర్చొని మనం చెప్పుకుంటాం ఏంటన్నా, వాళ్ళ దాకా వెళతా, అసలు కథే లేదు కదా, కథ ఉన్నాక వాళ్ళు ఉంటాం కనుక మరి తాను ఉంటే కదా వాళ్ళకి పెళ్లి చేయటం. ఓ ఆయన అన్నాడు, సడన్ గా ఎవరు లేకుండా రైల్లో చచ్చిపోతే ఎలా అన్నాడు. ఎలా అనేది మిగతా రైల్లో బతుకున్న వాళ్ళకి కానీ నీకేంటి ప్రాబ్లం అంటే
అవునయ్యో తట్టలేదన్నాడు. పోకుండా రైల్లో ఉంటే ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మర్చిపోతాం, లేకపోతే పెట్టి మర్చిపోతాం, ఏదో మర్చిపోతాం, లేకపోతే బండి మన ఊరు వచ్చినప్పుడు మనం మెడుకు రాకుండా నిద్దట్లో ఉంటాం, గురిపెడుతూ ఉంటాం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ రైల్లో అర్ధాంతరంగా శరీరం వదిలిపెట్టామనుకోండి, అప్పుడు ఎవరికి? ఇప్పుడు ఎలా అన్నది మిగతా వాళ్ళకి. అది ఆ మాత్రమే తీసుకోవాలి స్టోరీ విషయం. అంతేకాని వీడు ఉహాళ రైల్లో అర్ధాంతరంగా పోతే ఎలా అనేది ఎప్పుడు బాధపడుతున్నాడు? చావకం నువ్వు కనుక వీడు ఎందుకు పనికి వస్తుంది ఆ ప్రశ్న? వీడు చావకము నువ్వు నానా బాధను మెంటలుగా పట్టడానికి పనికి వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు పనికి వస్తాయి? వాడు బతికొండంగా నానా హంగామా కంగారీ అవటానికి పనికొస్తాయి. కానీ చచ్చాక ఇది ఉండదు, బాధ ఉండదు. కనుక బతుకున్నప్పుడే కొనుక్కు తెచ్చుకుంటున్నాడు ప్రశ్నను, బాధ అన్నీ కూడా. అందుకని రెండు లేవు నాయన, రెండే తెచ్చేసి చెబుతున్నారు. ఏం చేతంటే భావనాత్రయమునకు సంబంధించినవి ఇవన్నీ కూడా. భావనాత్రయం అంటే ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ కృష్ణదేవరాయ. బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన. బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన. అంటే ట్రయాంగిల్ పేరు ఎట్లా పెట్టాడు? ఏబిసి అని పెట్టలే, ఏబి అని పెట్టారు. మామూలుగా జామెట్రీలో అయితే మనకి ఏబిసి కదా, ట్రయాంగిల్ XYZ ఏదో ఉండాలి. ఏ బిను ఏబి కనుక ఇందులో A+B² ఫార్ములా దిగుతుంది. ఆ భావనాత్రయం వ్యక్తిదనినా చెప్పేదను. బ్రహ్మభావనయు కర్మభావనయు బ్రహ్మకర్మ ఉభయ భావనయు. అంటే బ్రహ్మభావన అంటే ఏమిటి? తాను సర్వాంతర్యామిగా భావన కలిగి ఉండటం. చోటు ఉందనుకోండి, దానికి ఉన్న స్పేస్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? బ్రహ్మభావనగా ఉంటుంది. అలాగాక కర్మభావన అంటే యాక్షన్, యాక్టివిటీ. చోటులో వాయువు ఉందనుకోండి, వాయువుకి ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? యాక్టివిటీ కాన్షియస్నెస్ తప్ప పర్వేషన్ కాన్షియస్నెస్, ఎక్స్పాన్షన్ కాన్షియస్నెస్ కాదు. తాను సమస్తంలో ఉండటము కాదు, ఇది తాను సమస్తమునందు ప్రయాణము చేయుట, పరుగెత్తుట. అంటే ఇది క్రియారూపం, ఇది కర్త యొక్క రూపం. కనుక కర్తగా ఉండి అఘోరిస్తున్న వాళ్ళు కొంతమంది, క్రియ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, ఈ రెండింటి ప్రోడక్ట్గా కర్మ ఎవడు పుడతాడు. అంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, ప్రిడికేట్ అని ఏడుస్తారు. 3-fold యాక్టివిటీగా వస్తుంది సృష్టిగా. దాంతోనే సెంటెన్స్, క్రియేషన్ అనే సెంటెన్స్ పుడుతుంది. అందుకనే ప్రతి భాషలోనూ గ్రామర్లో కూడా ఈ మూడు ఉంటే కానీ గ్రామర్ కాదు, వాక్యం కాదు. వాక్యం అంటే అదే అర్థం. ఒక భాషకు సంబంధించిన గ్రామర్ కాదు. చూసారా? సబ్జెక్టు, ఆబ్జెక్టు, ప్రిడికేట్. కర్త బ్రహ్మభావన, కర్మభావన, ఉభయభావన. ఆ పై దాంట్లో ఏమున్నది? ఇది ఒక్కటే ఉన్నది.
బ్రహ్మభావన ఉన్నది. ఏది పరమైనటువంటి దాంట్లో తాను పరబ్రహ్మము, అంతకంటే ఇంకేం లేదు. ఆ భావన ఎలా ఉంటుంది? మనకి మనస్సుకి ఇంద్రియాలకి నిద్ర వచ్చేసినప్పుడు మనం ఎలా ఉంటాం అంటే మన నిద్రలో ఉంటాం, కానీ మనకి తెలిసి వచ్చేది కదా. మనస్సు ఇంద్రియాలు పోయి మనం ఉంటున్నావా లేదా నిద్రలో? మనం ఉండకపోతే లేతే ఆ లాక్కెళ్ళి అవతల పారేయాల్సి వస్తుంది. పొద్దున్న లేవం, తీసుకెళ్ళి లారీలో తీసుకెళ్ళి మధును దాటించాలి. మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, మనం ఉంటున్నాం శరీరంలో. శ్వాస నడుస్తుంది, గుండెక పనిచేస్తుంది, ఆ పక్క నుంచి మండ్రగప్ప పెడుతూ ఉంటుంది. కానీ మనం అక్కడ లేం కదా. మన శరీరం మించే వెళ్ళచ్చు ఇలా పాకుతూ. ఈ పాకుతూ ఉన్నటువంటి స్పర్శ మనకి నరాల్లో గిలిగింతలు పుట్టించి ఒక స్వప్నం పుట్టించవచ్చు. మన ప్రియురాలు ఇలా ఇలా అంటున్నట్టు అనిపించవచ్చు కళ్ళ. కనుక శరీరంతో మండ్రగబ్బ ఉన్నది, జీవుడితో ప్రియురాలు ఉన్నది. ఇలాంటి ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళని ధ్యానం చేసి అఘోరించి ఏం లాభం అన్నాడు. ఏమండి, చదువురాని వాడికి దండం పెడితే ఏం లాభం, వీడికి ఇది అంతే అన్నాడు. వీడు వాళ్ళే అఘోరిస్తున్నారు, ఇక మీకేం చేస్తారన్నాడు. ఇందులో కనుక బ్రహ్మభావన చేస్తున్నవాడు వీడు. అంటే వాడు ఉన్నాడో లేదో వాడికే తెలియదు. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోతావు తప్ప ఇంకేం లాభం లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శంకరాచార్య వారు చెప్పారు. శివుడు శక్తి చేత కూడితే మాత్రమే ప్రభవితం అంటే సృష్టించుటకు, సృష్టిగా తాను దిగి వచ్చుటకు శక్తుడు అవుతాడు. శక్తితో కూడితే శక్తుడు అవుతాడు. నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. అది కాకపోతే ఉట్టి శివుడు అంటే ప్యూర్ నేసెంట్, ఓడర్లెస్, కలర్లెస్, టేస్ట్లెస్ అని అంటే సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు, వారు ఉన్నారా అంటే ఇరికే బాగుంటుంది కాబట్టి మర్యాదకు ఉన్నారని చెప్పడం కానీ ఎందుకు పనికిరాదు. అతస్త్వం ఆరాధ్యే, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాను అన్నాడు శంకరాచార్యుల వారు. ఎవరు? అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇచ్చినవాడు, ఇంకోడు కాదు. అంచేత ఇదేం అద్వైతానికి ఇన్సల్ట్ అనుకోకండి. ఆరాధించడం అంటే, అద్వైతాన్ని ఆరాధించడం అంటే ఏముండదు. అద్వైతాన్ని ఆరాధించడం అంటే ఆ మూల తొంగుంటా, ఇంకేం చేసేది ఏం లేదు. వెళ్ళి తిండి తింటే అద్వైతానికి భంగం, మనిషిని అయితే రెండవ వస్తువు కదా. అంచేత అద్వైతం సాధన చేసేది కాదు, సిద్ధి కలిగేది అనుభవం. అది జాగ్రత్తగా ఉండాలి. మోక్షం తెచ్చుకుంటా అన్నట్టు తెచ్చుకునేది కాదు, వచ్చేది. అది మిగతావన్నీ సాధన చేసేవన్నీ మోక్షం ఒకటేనే, అది సిద్ధించే తప్ప వీడు తెచ్చుకునేది కాదు. సన్యాసం పుచ్చుకుంటా అన్నట్టు పుచ్చుకునేది కాదు, పుచ్చుకున్నా టిఫినల్లే. సన్యాసం వస్తుంది తప్ప ఒక మనిషికి మనస్సుకే. పుచ్చుకునే ఇట్లా ఏదో అరటిపండులాగో లేకపోతే ఉప్మాలాగో పుచ్చుకునేది ఏం లేదు అందులో సన్యాసంలో. లేకపోతే కాషాయం పుచ్చుకోవచ్చు, దాన్ని ఇన్సల్ట్ చేయొచ్చు, దాన్ని అవమానపరచవచ్చు. నేను సన్యాసిని నేను కట్టుకున్నాను అనుకోండి, తెలియని ఊళ్ళో పెడితే సన్యాసి అనుకోరు, దండం పెడతారు. పాపం ఈ దేశంలో ఏమిటంటే కాషాయంతో రోడ్డు మీద ఇలా దండం పెడతారు. అవమానం చేయవచ్చునా? అలాంటిది ఇది కూడా ఇన్సల్టింగ్. అందుకని అతస్త్వం ఆరాధ్యే, అందుకని నిన్ను నేను ఆరాధిస్తున్నాను. ఎందుకని ఈ ముగ్గురు ఎవరు అసలు పెద్దవాళ్ళు, ముగ్గురు రీడర్స్. హరిహర విరిచ్యాదిరపి, ఇక్కడ హరి ఉన్నాడు, విష్ణువు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ హాను, ఇక్కడ రీ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. హాను ఓ ఉంటుంది, హాములో హకారం అక్కడ ఉంచేసేయండి. కనుక ఇందులో ఉన్న రెండు భాగాల్లో ఏమున్నది? మన చే పీల్చబడు వాడు, శ్వాస అనబడు వాడు ఇక్కడ ఉంటాడు. శ్వాసను పీల్చేటువంటి దేహములు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇట్లా ఉన్నాయి. కనుక దేని శక్తి వల్ల మనం శ్వాస పీలుస్తున్నాం మనకి తెలియకపోయినా దేని శక్తి వల్ల. అందుకనే జ్వాల్కూల్ గారు ది పొటెన్సీ ఆఫ్ ఓం అని ఒక 200 పేజీలు రాశారు.
అంటే జీవుడు పుట్టడం మొదలు జీవుడు శరీరం వదిలిపెట్టే వరకు శ్వాసని ఆటోమేటిక్ గా పీల్పించడం వదిలించడం అనేటువంటి చేస్తున్నటువంటి అక్షరం యొక్క మంత్రత్వం అనగా ఎట్టిది అన్నటువంటి దాన్ని ఇచ్చాడు ఆయన. ఇంపార్టింగ్ ది వర్డ్ అని అందులో సబ్డివిజన్ చాప్టర్ ఇచ్చాడు. అంటే దీని గురించి మన కన్ను తెరిచేట్టుగా చేయటం. ఇది మనకు తెలిసాక ఇది మనం శ్వాస వదులుతూ ఉన్నప్పుడు ఉన్న అక్షరం కదా. దీంతో పాటు అని అంటున్నాం అనుకోండి, శబ్దం బయటికి వినిపించడం ఎప్పుడు వినిపిస్తుంది? గొంతులో ఉన్నటువంటి పీకెల్ రెండు రాచుకున్నప్పుడే, వోకల్ కార్డ్స్ అవి రాచుకున్నప్పుడు ఏమే అక్షరం పుడుతుంది అక్కడ? రెండు రాచుకున్నప్పుడు రేపం పుడుతుంది ఇక్కడ. అది పుడితే గాని చెవికి వినిపించదు. ఏమండి? రెండు కొట్టుకున్నప్పుడు టకారం పుడుతుంది. టకారాలు చాలా స్పీడ్ గా ఉచ్చరించినప్పుడు రేపం పుడుతుంది. ఇది అడ్వాన్స్డ్ ఫోనెటిక్స్. పాణిని అనేటువంటి మహానుభావుడు మనకు పతంజలి అనేటువంటి కాదు, మహేశ్వరుడు అనేటువంటి వాడు వాడిద్దరూ ఇచ్చారు. అంటే అంటే ఈ సౌత్ యొక్క ఉత్పత్తుల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి గొంతు దగ్గర అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు దాని శబ్దం పుట్టడం అంటే విఘ్నం రావాలి. గొంతులో వచ్చేటువంటి శ్వాసకి యువతలకు వస్తున్న శ్వాసకి విఘ్నం రావాలి కదా. విఘ్నం వచ్చినప్పుడు మొట్టమొదట గా అనేటువంటి శబ్దంగా వస్తుంది. ఏమండి? వచ్చి తర్వాత కా అనే శబ్దంగా మారుతుంది. తర్వాత ఇది స్పీడ్గా కుర్రగా పడుతూ ఉంటే సకారం చేస్తే రోగం వస్తుంది, కుర్రమన్నట్టు. కనుక మనం శ్వాస వదులుతూ ఉంటే పనిచేస్తున్న అక్షరాలు బట్టి అకారమును రోగమును, తర్వాత అనునాసికమును దేహం కూడా కావాలి. ఇప్పుడు ఈ మూడు కలిసినటువంటి అక్షరాన్ని హ్రీం అనేటువంటి అక్షరం మంత్రశాస్త్రంలో ఆదిశక్తి లేదా మహాశక్తి అని చూస్తారు. అంటే కంట నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేసేది, ఊపిరితిత్తుల్లోంచి శ్వాసను యువతలకు ఉత్పత్తి చేసేది, శబ్దాన్ని శ్వాసని జరిపి బయటకు వినపడేట్టుగా పలికించేది, పలికించిన తర్వాత చెవితో వినపడేట్టుగా చేసి వినిపించేది. అంచేత హ్రీం అనేటువంటి అక్షరాన్ని శక్తి లేక అమ్మవారి యొక్క ఇందులోంచి రాన్ని వేరే వేస్తే అది ఒక రూపంలో వస్తాడు. అంటే విష్ణు ఉత్తృష్టిలో ఇంకో రూపంలో వస్తాడు శివుడు. చూడండి, గురించి అంటే బ్రహ్మ ఇంకో రూపంలో వస్తాడు. శంకరాచార్య వారు అది ఇక్కడ చెప్పింది మనకి. దీంట్లో అతస్వాం ఆరాధ్యే, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాం, ఆయన్ని శివుడిని మేము ఆరాధించడం లేదన్నాడు. హరిహర విరించాదిరతి, హరిహరుడు విరించి వీళ్ళ ముగ్గురు కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టికర్త స్థితికర్త లయకర్త అనేటువంటి ముగ్గురు కూడా ప్రణంతం స్తోత్రంగా వాళ్ళు నమస్కరించాలన్నా తనకు తను నమస్కరించుకునేందుకు చేయి ఉండదుగా, కాలు ఉండదు కదా. ఆవిడ స్తోత్రం చేయాలన్నా కంఠం ఉండదు కదా, శ్వాసం ఉండదు కదా, అకాల రేఖలు ఉండవు కదా. స్తోత్రం ఇంకేం చేస్తారు? కనుక స్తోత్రం ఆవిడ్నే చేస్తున్నారు కానీ ఆయన్ని చేయటం లేదు. శివ నిన్ను స్తోత్రం చేస్తాను కంఠమైతే మాట్లాడినా ఆ మాట ఎవరు? అమ్మవారిని చెప్పినా శివుడినే. ఏంటి పవర్నే? కాన్షియస్నెస్ నుండి కాన్షియస్నెస్ ఏం పలుకుతుంది? పవర్గా పలికేది. కనుక అతస్వాం ఆరాధ్యే, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాము. హరిహర విరించాదిరతి ప్రాంతం స్తోత్రం వా గతమత పుణ్య ప్రభవతి. నమస్కరించినా స్తోత్రం చేసినా నీకు చెయ్యాలి. అగత పుణ్య అంటే పుణ్యము చేసుకోవాలన్నటువంటి వారికి మనస్సు ఏం నోచుకుంటుంది నీకు, నిన్ను స్తోత్రం చేయడానికి కానీ నీవు నమస్కారం చేయడానికి కానీ అని శంకరాచార్యుల వారు
సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంగా ఇచ్చారు. కనుక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సాధన చేసేటప్పుడు ఇప్పుడు కూడా బ్రహ్మభావన, కర్మభావన, ఉభయ భావన, ఈ 3 భావనలలో 3 రకాలైనటువంటి జీవులు ఉంటున్నారు. ఈ 3 భావాలకి అతీతంగా వీళ్ళు ఉంటున్నారు. హ్రీం ఒకటి, హరి ఒకటి, ఓం ఒకటి, సోహం ఒకటి. కనుక ఈ 3 ఉన్నటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఇక్కడ చూస్తున్నాడు. అందు బ్రహ్మభావనాయుతులు, బ్రహ్మభావన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సనందనాథులు. అంటే సనందన సనత్ కుమార సనత్తు జాతులు అనేటువంటి కుమార స్వర్గం అని అంటారు. కుమార స్వర్గం అంటే అర్థమైతే నేసెంట్ క్రియేషన్, కలర్లెస్, టేస్ట్లెస్, బోర్డర్లెస్. కౌమార స్వర్గం లేక కుమార స్వర్గం అంటారు. అంటే వీళ్ళు ఏమీ అంటినటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు కూడాను నేను ఫలానా వాణ్ణి అనేటువంటి ప్రజ్ఞతో బద్ధులై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అందుచేతనే గేటు దగ్గర నుంచి మీరు లోపలికి రావద్దు అనేటప్పటికీ వాళ్ళకి దురహంకారం వచ్చే ద్వారపాలకులు తప్ప శపించారు. అంటే అర్థమైతే సృష్టింపబడ్డటువంటి వీళ్ళల్లో ఏ మహానుభావుడైనా సరే వాడి ఆకారం చేత వాడు భక్తుడు. అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్ అన్నాడు జ్వాలపూర్ గారు. అంటే తాను ఎవరో తనకు గుర్తుంటామనే దాంతో పరిమితులై ఉంటారు వీళ్ళంతా. అది కోడిపిల్ల చుట్టూ కోడిగుడ్డు ఎవరైతే పట్టి ఉంటుందో, కోడిపిల్ల చిన్నగా తయారు కాకమునకు కోడిగుడ్డు లోపల అంతా ఉట్టి తానే ఉందనుకోండి, ఇంకా పిల్ల తయారు కాలేదనుకోండి, అప్పుడు చుట్టూ గుడ్డు పట్టి ఉంటూనే ఉండగా అలా పట్టి ఉన్నట్టు ఇందులో ప్రతివాడిని కూడాను తాను ఎవరో తాను గుర్తుంటాం అనేటువంటి గుడ్డు తన చుట్టూ పట్టి ఉండి అది దాటి యువతలకి రాలేనటువంటి స్థితిలో ఉంటారు. కనుక వాళ్ళని స్నానం చేసి అని లాభం లేదు. కనుక సనందనాథులు ఇంకా కొంత అర్థం కావాల్సింది, క్రమంగా అర్థమవుతుంది. కనుక సనందనాథుడు. తర్వాత కర్మభావన వాళ్ళు దేవాది స్థావరావరులకు ప్రాణులందరూ కర్మభావన. దేవాది అంటే దేవతలు మొదలుకోవాలి. దేవతలు అంటే చూసే శక్తి కలిగతి, వినే శక్తి కలిగతి, వాసన చూసే శక్తి కలిగతి, రుచి చూసే శక్తి కలిగతి, స్పర్శ చూసే శక్తి కలిగతి, ఊహించేటువంటి మనశక్తి కలిగతి మొదలైనటువంటి వీళ్ళు దేవతలు. కనుక ఈ దేవతలందరూ కూడాను వాళ్ళు కూడా చూసే శక్తికి అధిపతి అయినటువంటి దేవత నేను చూసే శక్తికి అధిపతిని అని వాడు గుర్తుండకపోతే మనం ఫోటో అలా చూసుకొని కంటిపోవడం లేక కంటే పొరపాటు అవంతా ఉపయోగిస్తాం. అంటే ఇందులో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియానికే దానికి సంబంధించినటువంటి అహంకారం వేరే ఉన్నది. అంటే ఇది నేను మిగిలిన వాటికన్నా భేదం వేరే అనేటువంటిది ఐడెంటిటీ ఉన్నది. కనుక వాళ్ళందరూ దేవతలు. ఆ దేవతలతో చేయబడిన గుణములు కలవారు జీవుడు. ఆ జీవులలో అదే జీవుడు చెట్లు చామల దాకా దిగి వచ్చి చివరికి అడుగున ఆవరములు. ఆవరములు అంటే ఏమిటి? చెట్లు. చెట్ల దాకా దేవత దగ్గర నుంచి చెట్ల దాకా సూర్యుడి దగ్గర నుంచి, సూర్యుడు యొక్క కిరణముల దగ్గర నుంచి, కిరణాలను చూడటానికి కావాల్సిన కంటిలో చూసేటువంటి శక్తి దగ్గర నుంచి ఈ దేవతలందరూ ఇన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలుగా సాపల్లుకున్నట్టుగా అల్లుకొని ఉన్నారు. కృష్ణుడు సూర్యుడు ఒక దేవత. సూర్యుడు జగత్తులంటే పుట్టించి పోషించి రక్షిస్తున్నటువంటి వాడు. అందులోంచి వస్తున్నటువంటి కిరణములలో ఒక్కొక్క కిరణము ఒక్కొక్క దేవత. ఆ కిరణం నుంచి దిగి వస్తున్నటువంటి ఈ గ్రహగోళాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉంది. మన భూగోళం మీద ఉన్నటువంటి కోటాను కోట్లైన పరమాణువులలో ఒక్కొక్క పరమాణువు నందు నేను అనే పేరుతో హృదయ స్థానం అంటే న్యూక్లియస్ లో
తన ప్రజ్ఞ ఉంటూ ఒక్కొక్క దేవత ఉంది కనుక ఎన్ని కోట్ల దేవతలు ఉన్నాయి, ఎన్ని పరమాణువులు ఉన్నాయో అన్ని కోట్ల దేవతలు ఉన్నాయి. కనుక ఈ దేవతలందరూ కూడా దేవతల మొదలు స్థావరాలు దాకా అనుకుంటున్నాడు. దేవాది స్థావరాంత స్థావర అవరులో ప్రాణులందరూ కర్మభావన వీళ్ళందరూ బ్రహ్మభావనలో ఉంటారు, వాళ్ళందరూ కర్మభావనలో ఉంటారు. అంటే వీళ్ళు కాన్షియస్నెస్ లో ఉంటారు, వాళ్ళు యాక్షన్ లో ఉంటారు. ఎవరు కూడా అవేర్నెస్ లో ఉంటారు, వాళ్ళు వీళ్ళు 3 పదములు. వీళ్ళకి కేవలం ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞామయ స్వరూపులు వీళ్ళు. అందులో ఒక ప్రజ్ఞకి ఉన్న భేదం కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కనుక ఈ సూర్యుడు కానీ, సూర్య కిరణాలు కానీ, ఈ సూర్య చంద్ర బృహస్పతి అంగారకాది నవగ్రహములు కానీ, వాళ్లలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు కానీ వీళ్ళెవరు కూడాను మీరు ధ్యానం చేస్తారు.